మన కర్మ ప్రకారం మనం వస్తున్నాం. మన తల్లిదండ్రులు మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన కర్మ అలా చేయించిందాం. అయ్యా నేను ఈ ఇంట్లో ఓన్లీ నేను చందమామ అపార్ట్మెంట్లో ఉన్న తల్లిదండ్రులు గర్భంలో పుట్టా అంటే కుదరదు అనమాట. అది నిర్ణయించేదంతా ప్రకృతి అన్నమాట. మయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచారాచరం హేతునానైన కౌంతేయ జగద్విపర్వతి. భగవంతుడి యొక్క ఆర్డర్ మేరకు ప్రకృతి అన్ని నడిపిస్తూ ఉంటుంది. సో మన వశంలో లేదు, మన శక్తి మన కంట్రోల్లో ఉండదు. సో కాబట్టి ఇప్పుడు మానవ జన్మ వచ్చిన తర్వాత అన్ని మన కంట్రోల్, అంటే మార్గాన్ని తెలుసుకొని మనం సరిగ్గా ప్రయాణిస్తే ఇక్కడెక్కడ చిక్కుపడకుండా మనం లిబరేట్ అయ్యి అంటే ముక్తికి లేదా ఉన్నత స్థానానికి వెళ్ళచ్చు. సో కాబట్టి తమస్సు అంటే ఏంటంటే మన స్వరూపాన్ని మనం మర్చిపోవడం. రెండోది ఏంటి మన స్వరూపం? హనుమంతుని అడగండి. రావణాసుడు అడిగాడు, ఎవరు మీరు అని అడిగాడు. యు ఎవరు మీరు అని అడిగాడు. ఏం చెప్పాడు హనుమంతుడు? రావణాసుడు అడిగిందా లేదా గద్దించి? ఏమని చెప్పారు? ఏమన్నా చెప్పాడు? గట్టి చెప్పాడు మాత్రం. ఏం పేరు నీ పేరు? ఝాన్సీ చెప్తున్నారు. ఏమన్నారంటే రామబంటు అన్నాడు. రాముడు యొక్క సేవకుణ్ణి నేను అని చెప్పారు. కరెక్ట్. సో అందుకే మా గురువు గారు దీక్ష ఇచ్చేటప్పుడు శ్రీ రామదాస్, కృష్ణదాస్, గోవిందదాస్, కేశవదాస్ అట్లా ఇస్తారన్నమాట. సో కాబట్టి మనం ఎవరి దాసులము? భగవంతుడు యొక్క సేవకులు. రామదాసు కావచ్చు, కృష్ణదాసు కావచ్చు, నరసింహదాసు కావచ్చు, ఏదైనా భగవంతుడి యొక్క సేవకులు. సో కాబట్టి అది మర్చిపోయినప్పుడు ఇప్పుడు నిన్ను అడిగితే ఏమంటావు ఝాన్సీ? నేను కంప్యూటర్ ఇంజనీర్ని అంటావు, లేకుంటే నేను అమ్మని అంటావు, పలాని హౌస్ వైఫ్ని అంటావు, లేకుంటే నేను ఖమ్మం వాసిని అంటావు. నీ స్వరూపం చెప్తే నువ్వు ఇగ్నోరెన్స్లో తమస్సులో లేనట్టు. నేను ఎప్పుడైతే ఇంజనీర్ని అంటావో, డాక్టర్ని అంటావో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటావో మీరు తమస్సులో ఉన్నట్టు. నేను కలెక్టర్ని అంటే తమస్సు. ఆటో ఇట్లా అంటే ఆయన ఆటోనా? కానీ ఆటో వస్తాడు. ఏమైనా వస్తున్నా? ఆటోనే కాదు ఈయన, కానీ ఆపాదించుకున్నాడు ఆటో వాళ్ళ, రిక్షా వాళ్ళ. మనం ఆ విధంగా మనం మనిషి కాదు, దేవత కాదు, జంతువు కాదు, మన ఆత్మ. మనము ఆత్మ, శాశ్వతమైనటువంటి ఆత్మ. ఇప్పుడు బంధించుకున్నాం. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను యువకుణ్ణి, నేను భారతీయుణ్ణి, నేను XXXY ఇంకా XYZ అన్ని ఆపాది. దీన్ని ఏమంటారు? ఉపాధులు అంటాం. కానీ మన స్వరూపం ఏంటి? రామదాస్, గోవిందదాస్, కృష్ణదాస్. ఇది మన స్వరూపం. సో మొదటి ఇంకా ఒక ఉపాధి పట్టుకున్న తర్వాత అయిపోయింది ఇంకా దానికి కంటిన్యూషన్. సో కాబట్టి మనం ఏమనుకున్నాం? మనం ఒక XY అనుకున్నాం, మానవుని అనుకున్నాం, స్త్రీ అనుకున్నాం, పురుషుడు అనుకున్నాం. సో శరీరం అనుకున్నాం. తమస్సు. రెండోది మోహం వస్తుంది. మోహం అంటే నేను ఈ శరీరం అనుకున్నాను కాబట్టి శరీరం సుఖంగా ఉండాలి, దీనికి ఒక నివాసం ఉండాలి, ఆనందించాలి, దీంతో అట్లా ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఆనందం కోసం ఈ లోకంలో ఎక్కడున్నా కూడా ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రయత్నాలు కూడా ఆనందం కోసం. తినేందుకు, అంత డబ్బు సంపాదించేందుకు, అన్ని చేసేది కూడా కొద్దిగా సుఖం, ఆనందం కోసం. సుఖం అనేది అంటే శరీరానికి వచ్చేది, ఆనందం అనేది ఆత్మకు వచ్చేటువంటి, ఆత్మకు వచ్చేదని ఆనందం. సో కాబట్టి తమస్సు. రెండోది మోహం అంటే మనం ఈ శరీరం అనుకున్నాం కాబట్టి ఈ యొక్క శరీరంతో భోగించడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఆనందం. శరీరం అనుకోవటం మోహం. నెక్స్ట్ మహామోహం అంటే ఈ శరీరం అనుకున్నాం కాబట్టి శరీరంతో భోగించాలి, ఆనందించాలనే కోరికని మహామోహం అంటాం. అది మోహంలో పడ్డారా మీరు అంటాం కదా కాలేజ్ పిల్లలు. మోహం అంటే స్త్రీ పురుషుల ఆకర్షణే కావచ్చు, ఇంకోటే కావచ్చు. అట్లా ఆ వయసులో ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆల్రెడీ ఎదుగుతున్న శరీరాలు ఏంటి, మనం శరీరం కాదని ట్రైనింగ్ లేదు కదా. మనం ఆత్మ, భగవంతుడి యొక్క సేవకులం అని రోజు ఆయన సేవ చేయాలి, పత్రం పుష్పం ఫలంతో ఏం భగవంతుడికి ఇవ్వాలని ఆయనకు తెలియదు. సో కాబట్టి శరీర భావంలో జీవిస్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా జ్ఞానం లేదు, చెప్పట్లేదు. ప్లస్ ఎందుకు అంటే వాళ్ళకు సరిగ్గా తెలియదు కాబట్టి పాపం చెప్పలేదు. సో కాబట్టి తమస్సు, మోహము, మహామోహం. తర్వాత తామిశ్రమం అంటే ఈ భోగించాలనుకున్నాం కాబట్టి, ఆనందించాలనుకున్నాం కాబట్టి ఆ భోగించడానికి వచ్చేటువంటి దారిలో వచ్చే అడ్డంకుల వల్ల మనకేమొస్తుంది? ఎవరైనా అడ్డగించింది అనుకోండి, కోపం వస్తుంది. సో కాబట్టి భోగించాలని భావనలో వచ్చినటువంటి అడ్డంకుల వల్ల వచ్చేటువంటి కోపం అన్నమాట. ఓకే, తామిశ్రం అంటే కోరిక అన్నాము, మహామోహం అంటే కోరిక అన్నాము, తామిశ్రం అంటేనేమో కోపము అన్నాము. ఓకే, కోరిక, ఇది కోపం. తర్వాత తామిశ్రం తర్వాత తామిశ్రం అంటే ఆ యొక్క భోగాలు తొలగినట్లయితే, అందినటువంటి భోగాలు తొలగినట్లయితే నేనే చనిపోయిన ఫీలింగ్ అవుతుంది.
ఆ భోగాలు ఏదన్నా మంచిగా జీవించి ఏదైనా భోగాలు పోయినాయి అనుకోండి, కారు పోయింది, లేకుంటే ఉద్యోగం పోయింది, ఇంకోటి ఏదైనా జరిగింది అనుకోండి, అయ్యో నేనే చనిపోయిన, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటారు. సో కాబట్టి తామసి ఈ 5 అజ్ఞానావృత్తులు సృష్టించి తర్వాత బ్రహ్మదేవుడికి బాధేసింది, అరే నేను ఇంత పెద్ద సృష్టి, ఇంత పెద్ద సంకల్పించాను, మొదట ఇది సృష్టించాను ఇదేంటి అనేసి. సో ఆయనకి 4 జ్ఞాన వృత్తులు సృష్టించాడు. సో అవి ఏంటంటే యోగ, సాంఖ్య, తపస్సు, వైరాగ్యం. సో వాటికి ప్రతినిధులుగా సనక, సనంద, సనాతన, సనత్ కుమారులు 4 కుమారులను సృష్టించారు. తెలుసు కదా, సనక, సనాతన, సనంద. వాళ్ళు వైకుంఠానికి వెళ్తుంటే 2 గేట్ కీపర్స్ ఆపుతారు, జయ విధులు ఆపుతారు. సో వాళ్ళని వీళ్ళు శపిస్తారు, మంచి తేజస్తో ఉంటారు బ్రాహ్మణులు వీళ్ళు. సో వీళ్ళు బ్రహ్మదేవుడు యొక్క మొదటి సంతానం, అంటే మొదట అజ్ఞానావృత్తులు, తర్వాత. సో తర్వాత వరాహస్వామి వస్తాడు, ఆయన యొక్క నొసట్ నుంచి, అంటే తర్వాత 10 మంది కుమారులు కూడా సృష్టిస్తారనమాట. అత్రి, వశిష్ఠ, సో వీళ్ళంతా 10 మంది పురాణాలు, వీళ్ళంతా కూడా బ్రహ్మ యొక్క మానస్ఫూర్తులే, ఎవరి సహాయం ద్వారా. తర్వాత ఇంకా సృష్టి చేయమని అడిగినప్పుడు సరిపోలేదు, ఇంకా ఎక్కువ మంది సృష్టించాలని ఆయన యొక్క కోరిక ప్రకారం ఆయన శరీరం నుంచి శతరూప, మను, శతరూప 2 వస్తారు ఆయన యొక్క శరీరం నుంచి. ఈసారి ఇంతకుముందు మనసుతో సంకల్పంతో వచ్చారు, ఈసారి తన శరీరం, అంటే బ్రహ్మదేవుడు యొక్క శరీరం ఎక్స్పాండెడ్. సో ఆయనే వాళ్ళే మను, శతరూప. ఆ మను మహారాజుకి 2 పుత్రులు ఉంటారు, 3 పుత్రికలు ఉంటారు. వాళ్ళు ఉత్తానపాత, అదేవిధంగా ప్రియవత అని ఉంటారు. ప్రియవత పెద్దవాడు, ఉత్తానపాత. ఆ ఉత్తానపాత కొడుకే ధ్రువ మహారాజు. ఆ ఉత్తానపాతకి మొదటి భార్యకి సంతానం ఆన్ టైంలో కలగకుంటే 2వ వివాహం కూడా చేసుకుంటారు. సునీతి అని ఉంటుంది పెద్ద భార్య, తర్వాత సురుచిని కూడా చేసుకుంటాడు. అయితే సునీతిని చేసుకున్న తర్వాత సురుచి కూడా గర్భవతి అవుతుంది, సునీతి కూడా, సురుచి అదేవిధంగా సునీతి 2 గర్భవతులు అవుతారు. సో సునీతి పెద్ద భార్య. సో 2 పిల్లలు పుట్టారు. ఆ యొక్క సునీతి కొడుకే ధ్రువుడు అనమాట పెద్దవాడు, సురుచి కొడుకు ఉత్తముడు. సో అయితే మరి 2వ భార్యను పెళ్లి చేసుకుంటాడు కాబట్టి ఆయన మోహన్లో 2వ భార్యతోనే ఉంటుండన్నమాట. ఆ పెద్ద భార్యను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అయితే ఒకసారి 2వ భార్య యొక్క కొడుకు ఒళ్ళో కూర్చుంటాడు, ఆ ఉత్తానపాత యొక్క ఒళ్ళో కూర్చుంటాడు. సో ఆ యొక్క ధ్రువుడు కూడా వచ్చి పిల్లలకి ఏం కావాలి, తండ్రి పడి, అంతకన్నా ఏం లేదు కదా, అదే కదా కూర్చోవాలని. అప్పుడు సురుచి వచ్చి లాగేస్తుంది, నువ్వు ఇక్కడ అర్హుడు కాదు కూర్చోటానికని చేదరిస్తుంది. సరే నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అని రాజుగారు కదా ఆయన, ఆపుంటే ఏమయ్యేది కాదు. అప్పుడు ఏమన్నా ఆయనకు అసలే క్షత్రియుడు కూతుడు కదా, రోషం వచ్చేసింది, కోపం వచ్చేసింది, ఏడుస్తున్నాడు, రోషిస్తుంది. సో కాబట్టి పోయి ఏడుచుకుంటూ, తండ్రి ఏమండి ఆయనకి అమ్మైన మహోకారం కాబట్టి ఏమైనా పోయేసరికి చాలా బాధ వేసింది, కోపం వచ్చింది, పిల్లలకి ఏడుపు ఆపుకుంటే కష్టం కదా. సో పోయి వాళ్ళ అమ్మ చెప్పుకుంటాను. సో వాళ్ళమ్మ ఏం చేస్తుంది పాపం అంటే, అప్పట్లో రాజుల దగ్గరికి స్వయంగా నారదముని ఆది వీళ్ళంతా వస్తుండేవాళ్ళని. అందుకే మనం చూస్తామన్నమాట కృష్ణుడి లీలలో కూడా రుక్మిణీదేవి వాళ్ళ ఇంటికి నారదముని వస్తుండేవాడు. రుక్మిణీదేవి కృష్ణుడు చూడలేదు, కృష్ణుడి గురించి వర్ణన వినే నేను కృష్ణుడు తప్ప వేరే వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంటాను. సో కాబట్టి వినటం చాలా ఇంపార్టెంట్, శృతి. సో ఆ విధంగా ఆ యొక్క ధ్రువుడు వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పుకుంటే, నేను కూడా ఏం చేస్తామను, ఏదైనా అయితే రాజుకి చెప్పాలి, మీ నాన్నగారి రాజు, ఆయన ఏమనలేదు, ఇప్పుడు ఇది పరిస్థితి, ఇంకా మరి ఆయనే చూడలేదంటే మనం భగవంతుడు చెప్పుకోవటమే, అంతకన్నా ఏం లేదు అని వాళ్ళు నారాయణ పూజిస్తూ ఉంటారు ఇంట్లో. సో అనేసి వాళ్ళంత భక్తులు. సో ఆ విధంగా మరి నారాయణుడు ఎక్కడ ఉంటాడమ్మా అంటే, నేను విన్నది అడవుల్లో ఉంటాడని విన్నాను, నాకు ఏం తెలియదు పెద్దగా అని అంటే. సరే వాళ్ళమ్మ పడుకున్నప్పుడు వాళ్ళ అమ్మ పాదాలు నమస్కరించి నారాయణ చెప్పిపోతారు, స్వామి మీరు అవపడే వరకు నేను మీకోసం నేను వస్తానని అడవులకు వెళ్తాడు. సో అడవులకు వెళ్తే, సో భగవంతుడిగా చూస్తున్నాడు, చిన్నపిల్లోడు వస్తున్నాడు అడవులకి. సో ఇమీడియట్గా ఆయన ఏం చేస్తాడు, తన గురువుని, అంటే భగవంతుడు ఏం చేస్తాడు, గురువుని ఏర్పాటు చేస్తాడు, నారదుని పంపుతాడు. వచ్చి నారదుని వారిస్తాడు అనమాట, నువ్వు చిన్నపిల్లాడు, ఇప్పుడు కాదు తపస్సు చేయాల్సింది, పెద్ద అయిన తర్వాత పోవాలి అడవులకి, ఇట్లా వద్దాయి అంటే, లేదు నా మార్గంలో నన్ను పోనిస్తే పోనీయం, లేకుంటే నన్ను క్షమించండి, నా మార్గాన్ని పోనీయండి, లేకుంటే హెల్ప్ చేయండి అంటారు. చేతనైతే హెల్ప్ చేయండి, లేకుంటే నా మార్గాన్ని నన్ను పోనీయండి అంటారు. సో ఆయన యొక్క దృఢ సంకల్పాన్ని చూసి ఓం నమో భగవతే వాసుదేవ అన్నటువంటి మంత్రాన్ని ఇస్తాడు. ప్లస్ విధి విధానం చెప్తారు ఎట్లా ఏం చేయాలని.
సో ఆ విధంగా యమునా నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ మధువనం అని ఉంటుంది అనమాట. 12 వనాలు ఉంటాయి బృందావనంలో. మధువనం అనేది ప్రధానమైన మొదటి వనము. అదే మధుర ఉంటుంది కదా డిస్టిక్, అక్కడే కృష్ణుడు కూడా ఆవిర్భావం చెందుతారు అనమాట. సో అక్కడ తపస్సు చేసి 6 నెలల్లో విష్ణు దర్శనం అవుతుంది. ఏంటి ఆయన కోరిక? నా తండ్రికి ఆ రాజ్యం ఉండటం వల్లనే కదా, నా తండ్రి కన్నా గొప్ప రాజ్యం కావాలి. నా తండ్రి రాజ్యమే కాదు, నా తండ్రి తండ్రి ఎవరు? ఆయన తండ్రి ఉత్తానపాత్రుడు తండ్రి ఎవరు? మను మహారాజ్. ఆ మను ఎవరి పుత్రుడు? బ్రహ్మ యొక్క పుత్రుడు. నా ముత్తాత కన్నా ఎక్కువ గొప్ప రాజ్యం కావాలని కోరుకున్నాడు. సో కాబట్టి బ్రహ్మదేవుడి కన్నా గొప్ప రాజ్యం కావాలని కోరుకున్నాడు కాబట్టి ఆయన అది కోరిక. కానీ ఎప్పుడైతే విష్ణువుని చూశాడో, భగవంతుని చూశాడో, ధ్రువ ఏం కావాలో కోరుకో అంటాడు. ఫస్ట్ ఆయన శంఖంతో టచ్ చేయగానే ఏ స్కూల్కి ఏ గురుకులానికి వెళ్ళిన వ్యక్తికి నోట్లో నుంచి సంస్కృతం వస్తుంది, భగవంతుని సూచిస్తాడు. స్వామి నేను ఏదో చెలపెంకులు కోరుకుందాం అనుకున్నాను, కానీ నేను వజ్రాల లాంటి మిమ్మల్ని చూసిన తర్వాత నాకేం కోరిక లేదు, ఇంకా నాకేం కోరిక? స్వామి కృతార్థోస్మి వరం నా యాచేత్. కృతార్థోస్మి, నేను సంతోషపడ్డాను, నాకేం లేదు కోరికలు. వరం నా యాచేత్, నాకేం కోరికలు లేవు, నాకు ఎట్లాంటి వరాలు అవసరం. సో కానీ భగవంతుడు తెలుసు కదా ఆయన హృదయంలో మొదట ఏముందని. సో కాబట్టి మీరు మీ రాజ్యాన్ని, మీ తండ్రి గారి రాజ్యాన్ని 36,000 సంవత్సరాలు వెళ్తారు. తర్వాత నీకు నాలాంటిదో శాశ్వతమైన లోకాన్ని ఏర్పాటు చేస్తున్నాను, ధ్రువలోకం అని. అది వైకుంఠంతో సమానంగా ఈ 3 లోకాలు ఇవన్నీ పోయిన తర్వాత కూడా అది ఎప్పటికుంటుంది. అందుకే మీ అందరికి వివాహం అయితే ఏం చూపిస్తారు? ధ్రువ నక్షత్రం చూపిస్తారు. అరుంధతి వరిష్ఠులు చూపిస్తారు, ధ్రువ నక్షత్రాన్ని చూస్తారు. సో పోల్ స్టార్, ఆ యొక్క ధ్రువ నక్షత్రం పోల్ స్టార్, దాని ఆధారంగానే ఈ యొక్క భూమండలం, ఈ యొక్క అన్ని ప్లానెట్స్ అన్ని కూడా దాన్ని కక్షగా తీసుకొని తిరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా భగవంతుడిని ఆశ్రయించినట్లయితే, సో ఏం చెప్తున్నా మనం సీక్వెన్స్ ఎక్కడికి వచ్చేసినాం, ధ్రువ దగ్గర. సో ఓకే, రుమాల స్టోరీ కన్నా ముందు మనం ఏంటంటే, సో ఓకే మనం భగవద్గీతలో ఉన్నాం అల్టిమేట్గా. సో 5 అంశాలు చెప్పుకున్నాము. భగవంతుడు బ్రహ్మదేవుడి యొక్క సృష్టి చెప్పుకున్నాము, తమస్సు, తర్వాత సనక సనాతులు, ఇట్లా మనువులు, మనమంతా ఎక్కడి నుంచి వచ్చామో చెప్పుకున్నాం అన్నమాట. సో కాబట్టి ఈ లోకంలో హూ యామ్ ఐ, నేను ఎవరిని అని తెలుసుకోవటం గురించి చెప్తున్నాం. సో కాబట్టి మన యొక్క స్వరూపం ఏంటి? మనము ఎవరమని చెప్పాలి? భగవంతుడి యొక్క దాసులము. అంటే ఒక లెవెల్ ఏంటంటే ఆత్మ అని చెప్పటం, మన శరీరం కాదు ఆత్మ. సో కాబట్టి సో మనమందరం కూడా ఇప్పుడు ఏమవుతాం? ఆత్మ బంధువులం, భగవద్ బంధువులం అవుతాం. మన తండ్రి ఎవరు? కృష్ణుడు. పితాహమస్య జగతో ధాత పితామహ, అందరు తండ్రి కృష్ణుడే అన్నమాట. ఆ యొక్క బ్రహ్మదేవుడు కూడా తండ్రి ఆయనే. ఎలా కృష్ణుడు అండి? మాకు ఉన్నారుగా, వీళ్ళు ఉన్నారుగా తల్లిదండ్రులు, మన కృష్ణుడు అంటే ఏంటి? ఈ ఆత్మకి తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారంటే పుత్రుల్ని, వాడు ఏం చదవాలి, ఏం తినాలి, ప్రతిదీ వాళ్ళే చూస్తారు. యోగక్షేమాలన్నీ వాళ్ళే చూస్తారు కదా. మరి ఈ పరమాత్మ, ఈ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? మనం చూస్తున్నాడు. తండ్రి అయితే చూస్తుంటా లేదా? ఎట్లా చూస్తున్నాడు? ఆయన ఉన్నాడు కాబట్టే పరమాత్మ రూపంలో ఉన్నాడు. నా వాడు అడిగిపోతుండ అనేసి మనలోనే ఉన్నాడు. స్నేహితుడు 3 రకాలు అనమాట. మిత్రుడు, స్నేహితుడు, సుహృత్ అంటాడు. అందుకే భగవంతుడు అంటాడు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదాం సర్వభూతానం. అందరి యొక్క నిజమైనటువంటి స్నేహితుడిని నేను. సుహృదాం సర్వభూతానం జ్ఞాత్వామాం శాంతి రుచితే. ఇది తెలుసుకుంటే మీకు శాంతి వస్తుంది. ఈ 3 విషయాలు తెలుసుకుంటే 5వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్తారు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదాం సర్వభూతానం. మన నిజమైనటువంటి ఫ్రెండ్ ఎవరంటే కృష్ణుడు. అది తెలుసుకుంటే మనకు శాంతి వస్తుంది. ఇంకా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా ఇంకా ఇంకోటి ఏం తెలుసుకున్నా లేదు. జ్ఞాత్వామాం శాంతి. సో కాబట్టి సో ఈ భగవద్గీతని మనం చదివితే ఏమంటుందండి, మనకి భగవంతుడు ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మనం ఏం పొందాలి అని మనకు తెలుస్తుంది స్పష్టంగా. మనం ఈ మార్గంలో పనిచేయాలి, కానీ దేనికోసం చేయాలి, లక్ష్యం ఏంటి? ఢిల్లీ పోవాలా, బాంబే పోవాలా, హైదరాబాద్ పోవాలా, మనకు డైరెక్షనే లేకుండా ఏదో ట్రైన్ అవ్వకూడదని ఎక్కి కూర్చుంటే మనం ఏడుకోబోతుంది. సో వాట్ ఈజ్ అవర్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? సో కాబట్టి 84 లక్షల వెరైటీస్ ఆఫ్ జీవుల్లో
సో మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనటువంటిది అనమాట. అందుకే ప్రహ్లాదుడు ఏమంటున్నాడు, చిన్నప్పటి నుంచే భాగవత ధర్మాన్ని భక్తిని ఆచరించి సో వాళ్ళు కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుష జన్మ తదపి అద్రువం అర్ధరాం అని చెప్తున్నారు. అంటే కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో, తెలుగు కళ్ళ వాళ్ళు కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో, కౌమార దశ అంటే 5 సంవత్సరాల వయసుని కౌమార దశ, 1 నుంచి 5 వరకు కౌమార దశ అంటారు. 5 నుంచి 10 వరకు ఏమంటారు? 5 నుంచి 10 వరకు పిల్లలు పెంచుతున్నారు లేదా? 5 నుంచి 10 వరకు ఏమంటారు? బాల్య దశ, పౌగాండ దశ. 10 నుంచి 15 వరకు స్వామి లైవ్ లో ఉన్నా, చెప్పండి చెప్పండి. కిషోర దశ, కిషోర్ కృష్ణ కిషోర్, కిషోర్ యవ్వనం. కృష్ణుడు ఎప్పుడు 15 సంవత్సరాల 2 నెలలే ఉంటాడు, ఆయనకు పెరగడం. సో కాబట్టి కౌమారం, పౌగాండం, కిషోరం, యవ్వనం ఇవన్నమాట స్టేజెస్. తర్వాత యుక్త వయస్సు, తర్వాత వృద్ధాప్యం. 6 స్టేజెస్ ఉంటాయి మొత్తం మానవుడికి. సో కాబట్టి ప్రహ్లాదుడు ఏమంటున్నాడు అంటే కౌమారం ఆచరే ప్రజ్ఞో, తెలుగు కళ్ళ వాళ్ళు కౌమార దశ నుంచే ఏమి ఆచరించాలి అంటే భాగవత ధర్మానిహ, ఈ జన్మలోని భాగవత ధర్మాన్ని ఆచరించాలి. ఎందుకంటే నేను వచ్చే జన్మలో ఆచరిస్తా అంటే ఏం చెప్తున్నారు? కౌమారం ఆచరే ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మనుష్య జన్మ తదపి అధ్రువం. దుర్లభం మనుష్య జన్మ. నెక్స్ట్ గ్యారెంటీ ఉందా నువ్వు మనిషి పుడతావని? నో గ్యారెంటీ. ఈ యొక్క మన దేశం పేరు ఏం పేరు? ఎవరు పరిపాలించారు? భరతుడు పరిపాలించారు. ఆఫ్ కోర్స్ 3 ఉన్నారు. ఒక భరతుడు 24 సంవత్సరాలకే సన్యాసం తీసుకొని అడవులకు వెళ్ళి ఆయన నారాయణ మంత్రం చేస్తూ భగవంతుడి యొక్క భక్తి చేస్తుంటే అంత రాజ్యాన్ని అంతా వదిలిపెట్టిన వాడు ఒక జింక ఎవరో వేటగాడు తరిమితే వస్తే గర్భంతో ఉన్న జింక అలా పారిపోయి వస్తూ ఆ నది చిన్న నీటిని పాయం దాడుతూ అట్లా జంపు చేస్తే ఆ జింక చనిపోతుంది, ఆ బిడ్డ పుడుతుంది. ఆ సంఘటన చూస్తాడు ఆ యొక్క భరత్ మహారాజ్. అప్పుడు ఆయనకు జాలి కలుగుతుంది. భక్తులకు సాధారణంగా ఎవరికైనా జాలి కలుగుతుంది. చిన్న పసిపాప అప్పుడే పుట్టింది, తల్లి లేదు. అయ్యో, అప్పుడు ఆయనకు అయ్యో అనిపించింది. సో ఆయన ఆ యొక్క జింక పిల్లల్ని దగ్గర తీసి రోజు తన మంత్రాలు ఇవన్నీ చేసుకుంటున్నాడు, కానీ ప్రేమ అంతా కూడా దాని మీద ఉంది. సో అది గడ్డి తినడానికి అక్కడికి అయ్యో ఇది ఎట్టిపోయింది, ఆయన యొక్క స్మరణ అంతా కూడా అడ్డిపోయింది అనమాట. సో అలా పోయి ఆయన తిరుగుతూ ఒకసారి కాలికి రాయి తగిలి కింద పడి వాళ్ళు చనిపోతారు. అంటే వామి ఎప్పుడైతే మనం చనిపోయేటప్పుడు ఏం స్మరిస్తామో అది అవుతాం అనమాట. సో అంతఃకాలంలో ఏది స్మరిస్తామో అది అవుతాం. కాబట్టి అందుకే మనం ఏం చేయాలి? ఫస్ట్ నుంచే భగవంతుని స్మరించడం చూడాలి, నేర్చుకోవాలి. ప్రతి దాంట్లో భగవంతుని చూడాలి. సో ఇప్పుడు మనం జ్యోతిని చూస్తున్నామంటే జ్యోతిని చూడొద్దు, కృష్ణుని చూడాలి. ఎలా ఉన్నాడంటే ఆయన పరమాత్మ రూపంలో ఉన్నాడు, ఈశ్వర సర్వభూతానం. సో కాబట్టి ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో ఏ విధంగా పరమాత్మ ఉన్నాడో, భగవంతుడు ఉన్నాడో ప్రహ్లాదుడు చూడగలుగుతున్నాడు. ఎక్కడ భగవంతుడు అంటే ఎక్కడ లేడు చెప్పండి? నాకు అన్ని చోట్ల పడుతున్నాడు, కానీ హిరణ్యకశిపుడు మాత్రం అవ్వలేదు. ఆయనకి అన్ని స్తంభంలో ఉంటే స్తంభంలో కూడా ఉన్నాడు. సో కాబట్టి మరి ఎట్లా చూస్తాం మనం అంటే భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్ని పంచభూతాలు అవుతున్నాయి భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. ఈ జీవులన్నీ కూడా భగవంతుడి యొక్క తటస్థ శక్తి. భగవంతుడు సజ్జదానంద స్వరూపుడు, మనమందరం కూడా భగవంతుడి యొక్క శక్తులు. అదేమో బహిరంగ శక్తి, ఇదంతా కూడా అంతరంగిక శక్తి. సో కాబట్టి ఉన్నత శక్తి అనమాట. మనం అంతరంగ శక్తి అంటారు, తటస్థ శక్తి అంటారు. సో కాబట్టి ప్రతిది కూడా భగవంతు సంబంధంగా చూడగలగటమే కృష్ణ చైతన్యము అంటాం. కృష్ణ చైతన్యం అంటే కృష్ణ కాన్షియస్నెస్ అంటే భగవత్ చైతన్యం అంటే ప్రతిది కూడా భగవత్ సంబంధంగా చూడగలగటం. ప్రహ్లాదుడు ఆ విధంగా చెప్తున్నాడు. కౌమారం ఆచర్య ప్రజ్ఞో ధర్మాన్ భాగవతనిహ దుర్లభం మనుష్య జన్మ. ఈ మానవ జన్మ రావటం రేర్ అయ్యా. ఎందుకంటే తదపి అధ్రువం అర్ధదాం, వెరీ వెరీ మీనింగ్ఫుల్. అంటే అధ్రువం అంటే వెరీ వెరీ టెంపరీ. నేను భగవద్గీత చదవండి, మీ ఇంట్లో అందరికి ఉన్నదా అంటే చూసుకున్నానండి, 60 వచ్చినాక రిటైర్ అయినాక చేసుకున్నానంటే, అంతేనా కాదు? గ్యారంటీ ఉందా? తెల్లవారు అసలు నువ్వు పడుకున్న వాళ్ళు లేస్తామని గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? ఏం పర్లేదు. సో కాబట్టి ఎవరైతే ఈ రోజే నాకు లాస్ట్ అనుకున్న వాళ్ళు ఈ రోజే భగవద్గీత తీసుకొని భక్తి చేసుకున్నట్లయితే నెక్స్ట్ గ్యారంటీ అట్లీస్ట్ మానవ జన్మ వస్తుంది.
ఎందుకంటే భగవంతుడు చెప్పాడు స్వల్పం అపేక్ష ధర్మశ్య త్రాయుతో మహత్వమయ. స్వల్పం కొంచెం భక్తి చేసినా కూడా ఇప్పుడు మనం 55% చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ లైఫ్లో 56 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ భౌతిక విషయాలు అలా కాదు. భౌతిక విషయాలు మనం పిహెచ్డి ఇప్పుడు చేసినా కానీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఏబిసిడి నుంచి స్టార్ట్ చేయాలి. భౌతిక విషయాలు రావాలి. హరే కృష్ణ. సో ఈ విధంగా మనం ఏంటంటే తదపి అద్భుతం అధ్రువం. ఈ మానవ జన్మ అనేది కొంచెం ఇది బాస్ తగ్గాలి, బాస్ కానీ వేరే ఇది తగ్గాలి. ఒక సౌండ్ నుంచి వస్తుంది, మిగతా ఏంటంటే తగ్గిస్తే గీస్ సౌండ్ రాదు. సో ఆ విధంగా మనం ఏం చేయాలి అంటే టెంపరీ జీవితం అని అర్థం చేసుకొని ఏం చేయాలి, తదపి అద్రువం అర్థం వెరీ వెరీ మీనింగ్ఫుల్. మనకి ఒక్కరోజు ఉంటే చాలు, నేను కృష్ణుడికి శరణాగతి కావచ్చు, కృష్ణ కాన్షియస్నెస్ కావచ్చు, భగవంతుని చేరుకోవచ్చు అనేటువంటి ఏర్పాటు ఉంటుంది అన్నమాట. సో అట్లా పరీక్షిత్ మహారాజుకి పాండవుల యొక్క మనవుడు ఉన్నాడు కదా, పాండవుల యొక్క నెక్స్ట్ పరిపాలన చేసిన వాళ్ళు ఎవరంటే పరీక్షిత్ మహారాజు. ఆయనకి 7 రోజుల్లో మరణం ఉందని శపిస్తాను. సో ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి ఏం చేస్తాడు, గంగా తీరానికి వెళ్ళినప్పుడు సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని చెప్తారు. సో కాబట్టి ఆ శ్రీమద్ భాగవతాన్ని విని ఆయన గోలోకం వెళ్తాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆ ప్రశ్న వేస్తాడు. ప్లస్ ఆయన అంటే నాకు 7 రోజుల్లో ఉన్నాయి అంటారు. లేదు, నీకన్నా ఇంకా తక్కువ సమయంలో కూడా భగవద్ధామం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఖట్వాంగ మహారాజు అని ఉన్నాడు, ఆయన దేవతల కోసం పనిచేశాడు. మరి దేవతల కోసం పనిచేస్తే వాళ్ళు అడిగారు అనమాట, ఏమన్నా ఏం వరం కావాలి అంటే, నాకేం ఎట్లాంటి కోరికలు లేవని, నాకేమొద్దు, అసలు నా టైం ఎంత ఉంది చెప్పండి అంటారు. నాకు ఎంత టైం ఉంది, జీవితకాలం ఎంత ఉంది అంటే, నీకు 2 ముహూర్తాలే ఉంది అంటారు. 2 ముహూర్తాలు. ముహూర్తం అంటే ఎంత సమయం? ముహూర్తం అంటే 48 నిమిషాలు. 2 ముహూర్తాల టైంలో ఆయన భూలోకానికి వచ్చేసి హరినామం చేసుకొని భగవద్ధామం వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఖట్వాంగ మహారాజు 2 ముహూర్తాల టైం ఉంటే కూడా భగవద్ధామం వెళ్ళిపోయాడు. మీకు 7 రోజులు ఉంది పర్వాలేదు, మీరు హరికథ వినండి, హరినామం చేసుకోండి, మీరు ఖచ్చితంగా భగవద్ధామం వెళ్తారని. ఆ విధంగా ఆయన స్పిరిచువలైజ్ అయ్యారు. ఆత్మతత్వం తెలుసుకొని, పరమాత్మతత్వం తెలుసుకొని, భగవంతుడి యొక్క లీలలు తెలుసుకొని, సృష్టి గురించి కూడా తెలుసుకొని భగవద్ధామం వెళ్తూ తక్షణం వస్తాడు, ఆ శరీరాన్ని కాటేస్తాడు. కానీ ఆయన ఆల్రెడీ ఈ ఆత్మ వెళ్ళిపోయి ఉంటున్నాడు. ఈ ఆత్మ స్పిరిచువలైజ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఆత్మకి నా జాయితే మృతేవ కదచిత్, అగ్ని దహించలేదు, ఏమి చేయలేదు, ఆత్మ సచ్చిదానం అని. సో ఈ శరీరం ఎట్లా పోతుంది. సో ఆ విధంగా ఆయన ముక్తిని పొందాడు, భగవద్ధామం వెళ్ళిపోయాడు. సో కాబట్టి మానవ జన్మ వచ్చిన తర్వాత ఏంటి, మనం ఈ యొక్క కర్మబంధం నుంచి బయటపడి ప్రహ్లాదులు చెప్పినట్లు మహాజనులు అంటారు. ప్రహ్లాదులు లాంటి మహాజనులు ఎవరైతే ఉన్నారో, భక్తులు, మహాభక్తులు ఉన్నారో, వాళ్ళ యొక్క అడుగుదారుల్లో పయనించినట్లయితే సో మనం కూడా భగవద్ధామాన్ని చేరుకోవచ్చు యొక్క మానవ జన్మలోని. సో దానికోసం ఏంటి, సరైనటువంటి శిక్షణ కావాలి, ప్రాపర్ ట్రైనింగ్. సో దానికోసమే శ్రీల ప్రభుపాద వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారు. ఎవరు చెప్తున్నారు, ఒక భారతీయులకి అని కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇస్కాన్ అనేది ఉంది. ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, చైనా ఉంది, జపాన్ ఉంది, ఇంకేమైనా పేర్లు ఉన్నాయి, అట్లా అన్ని దేశాల్లో, అన్ని కాంటినెంట్స్లో ఉంది. ఆయన 108 దేవాలయాలు ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు 1300 పైన దేవాలయాలు ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా మనకి ఇస్కాన్లో కూడా ఖమ్మం ఏర్పడుతుంది. సో మనం గవర్నమెంట్ని అడిగాము, ల్యాండ్ కూడా రఘునాథ్ పాలెంలో 5 ఎకరాల ల్యాండ్ ఇస్తున్నారు. సో భగవంతుడి సంకల్పం అది మన చేతుల్లో లేదు, ఆ కొండ ఇచ్చేసారు అనమాట. మనం కోరుకున్న కొండ రాదు కానీ కొండ వచ్చేసింది అనమాట అక్కడ. సో కొండ మీద మనం చాలా మంది చెప్తారు, ఇస్కాన్ చూశారంటే చూసామండి, బెంగళూరులో చూసామంటే. సో బెంగళూరులో కూడా కొండ ఇచ్చారు అప్పుడు 6 ఎకరాలు. అది అది ఎవరికి అర్థం కాదు, ఇది ఏం చేస్తారో ఆ కొండ అని. సో అట్లా మనకి ఇక్కడ కూడా ఒక దివ్యమైనటువంటి కొండ వస్తుంది. సో కొండలు కానీ నదులు కానీ దివ్యంగా ఉంటాయి. అవి సత్వరజోతమ గుణాల్లో ముఖ్యంగా సత్వగుణంలో ఉంటాయి. ఇంకా శుద్ధ సత్వం ఈజీగా క్యాచ్ చేస్తుంది భగవంతుని. సో ఆ విధంగా మనందరం కూడా కృష్ణ చైతన్యాన్ని సాధన చేయటం కోసం ఒక మార్గాన్ని ప్రభుపాద వారు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చారు. సో మనకి యాక్సెసిబుల్గా మనం దగ్గరలో ఉన్నటువంటి యొక్క మందిరాలకు వెళ్తూ ట్రైనింగ్ పొందాలన్నమాట. మరి ప్రహ్లాదు మాత్రమే దర్శించగలుగుతాడా, నాకు లేదా ఈ శక్తి అనేది మనం సద్గురువు దొరికినట్లయితే ఆయన యొక్క కృప వల్ల సాధ్యం అన్నమాట. సో అలా మనం భగవంతుడి యొక్క కృపని పొందటం కోసం
సో ఇస్కాన్ స్థాపించి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో 80 భాషల్లో ఈ యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. సో మరి కలియుగంలో ముఖ్యంగా ఎసెన్స్ లో చెప్పి మనం ఒక 5 నిమిషాలు కీర్తన చేసి క్లోజ్ చేద్దాం. మీకు నెక్స్ట్ హనుమాన్ చాలీసా పాఠం ఉందన్నారు. సో మరి కలియుగంలో ఏమి ఆచరణ చేయాలి అంటే భక్తి చేయమంటున్నారు, ఈ మార్గాన్ని పాటించమంటున్నారు. ఏం చేయాలంటే 5 అంశాలు చెప్పారు మనకి. ఒకటి నామకీర్తన, భగవంతుడి యొక్క నామాన్ని జపించడం, సంకీర్తన చేయడం. రెండోది శ్రీమద్ భాగవత పఠనం, భాగవతాన్ని వినాలి, భగవద్గీత భాగవతాన్ని వినాలి. మూడోది శ్రద్ధయా శ్రీమూర్తిదా సేవనం, భగవంతుడి యొక్క అర్చ విగ్రహానికి లేదా పటానికి లేదా 8 రకాలైనటువంటి విగ్రహాలు ఉంటాయి. మానసికంగా చేయొచ్చు, ఫోటో ద్వారా చేయొచ్చు, ఒక విగ్రహానికి చేయొచ్చు. అది చెక్కతో చేసి ఉండొచ్చు, మట్టితో చేసి ఉండొచ్చు, లేదా ఇసుకతో చేసి ఉండొచ్చు, మెటల్స్తో చేసి ఉండొచ్చు. అట్లా మొత్తం 8 రకాలుగా చేయొచ్చు. సో శ్రద్ధ శ్రీమూర్తిగా సేవనం, భగవంతుడి యొక్క సేవ. నాలుగోది సాధు సేవ. అంటే సాధు సేవ అంటే సాధువులను మనం గ్రహాలకి ఇన్వైట్ చేసి వాళ్ళ నుంచి వినాలి. సాధు సేవ అంటే వాళ్ళేదో శరీరానికి సేవ చేయటం అని కాదు, వాళ్ళ నుంచి వినాలి. సాధు అంటే ఏంటి? శ్రద్ధగా ఏం చెప్తున్నారు వినాలి. సో వాళ్ళు చెప్పిన దాన్ని పాటించడానికి ప్రయత్నించారు, అది సాధు సేవ. అఫ్ కోర్స్ మీరు ఏదో దక్షిణ రూపాన్ని ఇస్తారు, వాళ్ళు మీకు జ్ఞానాన్ని ఇస్తుంటారు, అది వేరే విషయం. సో సాధు సేవ వాళ్ళ యొక్క కృప వల్లనే మనకి ఇది వస్తుంది అన్నమాట. ఎట్లా తల్లిదండ్రులు పిల్లల మీద సహజంగా కృప కలిగి ఉంటారో, ఈ సాధువులందరూ కూడా జీవుల మీద వాళ్ళు పడేటువంటి కష్టాలను చూసి వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి అంటాడు. ఎందుకంటే సూర్యుడు ఏమన్నా చీకటిని అనుభవించగలుగుతాడా? స్వయంగా భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినా కూడా ఆయన ఈ దుఃఖాన్ని అనుభవించలేదు. అఫ్కోర్స్ రాముడుగా యాక్ట్ చేశాడు ఆయన బాణుడుగా, కానీ సో అంతగా యాక్ట్ చేశాడు. కానీ జీవుడికి తెలుసు, గురువుకు తెలుసు అనమాట, కష్టం ఏంటి, సుఖం ఏంటి, దుఃఖం ఏంటి. సో కాబట్టి ఆ జీవుడు ఈ జన్మమృత్యు చక్రంలో పడి ఎన్ని కష్టాలు పడుతుందో, తల్లి గర్భంలో పోతే మళ్ళీ ఎంత కష్టమో శంకరాచార్య చెప్పారు కదా. పునగతి చరణం జఠరేశయనం ఇహ సంసారే బహు దుఃఖం. సో భజగోవిందం 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 మూఢమతే అని ఆయన సారాంశం చెప్తారు. సో కాబట్టి భగవంతుని సేవించండి, భగవంతుని భజించండి. సో కాబట్టి అలాంటి సదావకాశం వైష్ణవుల యొక్క కృప ద్వారా వస్తుంది. వాళ్ళు కృపా దృష్టి గుర్తిస్తారు. ప్రహ్లాదు కూడా అలా భగవంతుని చూడగలిగాడంటే నారదుని యొక్క కృప వల్ల ఆయన చూడగలిగాడు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన భాగవతాన్ని విన్నాడు కాబట్టి. సో కాబట్టి నామసేవ, తర్వాత భాగవత సేవనం, శ్రద్ధయ శ్రీమూర్తి సేవనం, సాధు సేవ. ఐదోది ధామ సేవ. మనం ధామాలకు విజిట్ చేయాలి. ఆ ధామాలు బృందావనం, మధుర, శ్రీరంగం, తిరుపతి, ఇట్లా ధామాలు అవుతున్నాయో. సో ధామంలో పొటెన్సీ వేరనమాట. ఒక్క పూట ఒక ధామంలో ఉంటాయంటే, కార్తీక మాసంలో బృందావనంలో కానీ అలాంటి గొప్ప ధామాల్లో ఉంటాయంటే మనకి భక్తి వస్తుందండి. మనం ఆయన పెద్దగా ఏం చేయలేకున్నా కూడా. సో మనకి మాయపూర్ అని ఉంటుంది, ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ కలకత్తా నుంచి 120 కిలోమీటర్లు. మనకి ఖమ్మం నుంచి భద్రాచలం ఎన్ని కిలోమీటర్లు, 120 లాగా. సో 120 కిలోమీటర్స్లో మాయపూర్ అని ఉంది. అక్కడ ఒక్క రాత్రి ఉంటే సో 7 ముక్తి ద్వీపాలు ఉన్నాయి కదా, అయోధ్య, కాశీ, 7 ఉన్నాయి కదా, ద్వారక. ఈ 7 ముక్తి ధామాల్లో ఒక సంవత్సరం ఎంత తపస్సు చేస్తే ఫలితం వస్తుందో ఒక్క నైటు మాయపూర్ ధామంలో ఉంటే. ఎందుకంటే ఆయన అంత కృప ఇస్తున్నారు ఆ ధామంలో అట్లా. అందుకే రాముడిని ఏమంటారు మనం? మర్యాద పురుషోత్తం అంటారు, మర్యాద పురుషోత్తం. కృష్ణుని లీలా పురుషోత్తం. సో ఈ మాయపూర్ ధామం ఎవరు పుట్టారు, ఎవరు ఆవిర్భవించారా? చైతన్య మహాప్రభు అవతరించారు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా చిన్నగా, చైతన్య మహాప్రభు ఉంటారు. సో ఆయన ప్రేమ పురుషోత్తం అంటారు, ప్రేమను పంచుతున్నారు. ఈ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ ఏమొస్తుంది? అందరికీ ప్రేమను పంచుతుంది. రాధా కృష్ణ యొక్క ప్రేమను పంచుతుంది. సో అలాంటి ఆయన అందుకే ప్రేమ పురుషోత్తం అంటారు, మర్యాద పురుషోత్తం, లీలా పురుషోత్తం. ఒకడే, ఆయనే భగవంతుడే. కానీ ఇక్కడ ఆ గుణాన్ని, ఆ యొక్క ఆయన మూడ్ అనమాట, ప్రేమను పంచుతున్నారు అన్కండిషనల్ గా. సో కాబట్టి ఎవరైతే ఈ కృష్ణ చైతన్యాన్ని అంటే కావాలి నాకు అనుకుంటారో వాళ్ళకి ప్రేమిస్తున్నారు. అసలు భగవంతుని అర్థం చేసుకోవడమే కష్టం, కానీ కొంచెం ఈగర్నెస్, లౌల్యం, కొంచెం నాకు కావాలనేటువంటి కుతూహలం కలిగినట్టే చాలు, వాళ్ళందరికీ ప్రేమ దొరుకుతుంది. సో కాబట్టి అలాంటి సదవకాశం ఇస్తున్నారు. సో ముఖ్యంగా ఈ 5 కూడా ముఖ్యమైనటువంటిది ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. భగవన్ నామాన్ని సంకీర్తన చేయటం.
సంకీర్తన అంటే అందరూ కలిసి పాడటం, జపం చేసుకోవటాన్ని మన కోసం సాధన చేసుకుంటాం. సో కాబట్టి నామ జపం అదేవిధంగా నామ సంకీర్తన. సో ఇప్పుడు మన లాస్ట్కి 5 minutes ఈ యొక్క హరినామ సంకీర్తన చేసి ఇందాక మనం చేశాము కొద్దిసేపు. సో శ్రద్ధగా వినండి, నేను పాడినప్పుడు నామాన్ని, మీరు తర్వాత మీరు పాడినప్పుడు నేను వింటాను. శ్రవణం కీర్తనం విష్ణు. సో దీన్ని ఏమంటారండి? ఇవేంటి? కర్తాలు. దీన్ని ఏమంటారు సంస్కృతంలో? హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కరము. హరే రామ ఇలా కొడితే రామ రామ హరే తాళము. సో కర్తాలు మీకు కూడా ఉంది. అది గుర్తు చేసుకుంటే నాకే కాదు, మీకు కూడా కర్తాలు ఉంది. అంటే క్లాప్స్ కొడితే మీరు కర్తాలు కొడుతున్నారు. అదే మాకు వస్తున్నాయి కదా హాస్టల్. సో మీ అందరి కర్తాలు మీరు కొట్టండి, నా కర్తాలు నేను కొడుతుంది. ఓకే. చెట్టు కనపడుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ దేవుడు అందరూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ
జయ సీతారాం 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 జయ లక్ష్మణ హనుమాన్ జయ సీతారాం సీతారాం ప్రభుపాద అంటే మీకు తెలియదు కదా, చెప్తాను. ఈ ఇస్కాన్ స్థాపించినటువంటి ఆ గురువు పేరు ఏసీ భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాద అంటారు అన్నమాట. ఓకే, సో మనం గురువు యొక్క ప్రార్థనతో స్టార్ట్ చేస్తాము, గురువు యొక్క భజనతో ఎండ్ చేస్తాము అన్నమాట. ఓకే, సో మళ్ళీ మీరు నెక్స్ట్ 1 month లో సత్సంగం పెట్టుకోండి, మీకు ఎక్కువ చెప్పడానికి మనం ప్రయత్నిస్తాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కమన్ భక్త బృందకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సామాజిక సుపరిస్థితులు ఉన్నారు. వెంకరెడ్డి సార్ గారు ఉన్నారు ఇక్కడ. మా చిన్నప్పటి నుంచి నేను 1వ తరగతి 2వ తరగతి నుంచి చూస్తున్నా. మాకు టీచర్ ప్లస్ మాతాజీ కూడా ఉన్నారు ఇక్కడ. సో అట్లనే సో ఇంతకుముందు మనం బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో కూడా గణేష్ ఉత్సవాలకు సంబంధించిన ఒక ప్రోగ్రామ్ చేశాము. సో మీరు ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ కానీ లేదా అపార్ట్మెంట్లో కూడా ప్రోగ్రామ్ చేసుకుంటే మంత్లీ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఒక 1 yearలో మీకు ఒక 10 క్లాసెస్ మీరు వింటే మీకు ఎంతో అవగాహన వస్తుంది. వాటిని చూస్తాను. ఓకే, హరే కృష్ణ. మీ నెక్స్ట్ కార్యక్రమం చేసుకోండి. సో మేము ముఖ్యంగా ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి సుమంత్ రెడ్డి గారు నేను అప్రిషియేట్ చేస్తున్నాను. హరే కృష్ణ. సుమంత్ రెడ్డి గారు మా ఇస్కాన్కి వచ్చేసి ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇస్కాన్ బుక్ స్టాల్ చూసి మాకు ఇక్కడ సత్సంగ కార్యక్రమం కావాలని అడిగారు సుమంత్ రెడ్డి గారు. సో కాబట్టి మేము సుమంత్ రెడ్డి గారిని, అదేవిధంగా రామారావు గారిని నిన్న పరిచయం అయ్యారు. హరే కృష్ణ. సో వీళ్ళందరూ కూడా ముందు మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ఆర్గనైజ్ చేసి ఆశిస్తాం. హరే కృష్ణ. గోపాలకృష్ణ గారు కమిటీ వాళ్ళు రావాలి. మంచిదేవ్ గారు, కృష్ణరావు గారు, అందరం చాలా చిరు సత్కారం చేద్దాం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై కట్టమయ సంవత్సరం. ఈరోజు మన చైతన్య నగర్ కట్టమయ సంవత్సరానికి శ్రీ గోదాస్ ప్రభు గారి టీవీ వచ్చి అద్భుతమైనటువంటి భగవద్గీతను మనకు తెలియని ఎన్నో అంశాలను స్పష్టంగా చక్కగా వివరించారు. జీవి యొక్క పరిణామము, క్రమము, జీవనం ఎలా ఉంది, మనిషి యొక్క జీవితం యొక్క పరమార్థం ఏంటనేది స్పష్టంగా మనకు తెలియజేశారు. వారికి చైతన్య నగర్ కట్టమల్సమ్మ తల్లి కమిటీ తరపున వేల వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చైతన్య నగర్ కట్టమల్సమ్మ తల్లి భక్తుల తరపున చిరు సత్కారాన్ని చిరు శాలువాతో వారిని సత్కరించవలసిందిగా కమిటీ వారిని, పెద్దలని అందరినీ కూడా వేడుకుంటున్నాం. అందరూ శాలువా కప్పి స్వామి వారిని సత్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ.